హలో ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి ఎంతో డిఫరెంట్ స్టైల్లో రోట్లో రుబ్బిన మిరపండ్లు పోసి రుబ్బిన గోంగూర పచ్చడి. దీనికి ఏమేం కావాలో పక్కా కొలతలతో పక్కా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఒకసారి. అసలు ఏ విధంగా ఈ గోంగూర పచ్చడి చేయాలో చూద్దాము. విలేజ్ స్టైల్, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ. ఫస్ట్ సారి కనుక నా ఛానల్ని ఫాలో అవుతుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్. ముందుగా కేజీ గోంగూర, కేజీ మిరప్పండ్లు, కేజీ టమాటాలు, కేజీ ఉల్లిపాయలు, పావు కేజీ చింతపండు, ఒక చెంచాడు పసుపు, ఒక 2 చెంచాలు మెంతిపిండి, ఒక అర కేజీ కల్లుప్పు, పావు కేజీ ఎల్లిపాయలు. ఈ విధంగా అన్నీ చెప్పిన కొలతలతో తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గోంగూరను శుభ్రంగా కడిగి చుక్క తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత టమాటాలు సన్నగా తరుక్కొని తీసుకున్న చింతపండుని అందులో పిసికి నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎల్లిపాయలు ఒలుచుకొని పెట్టుకోవాలి. గోంగూర అయితే సన్నగా తరిగి చిన్న చిన్న పీసులుగా తరిగి పెట్టుకోవాలి. గోంగూర శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలు, చింతపండు, కల్లుప్పు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిరపండ్లు కూడా కొన్ని కొన్ని వేసుకుంటూ ఒకసారి బరకగా పట్టుకున్న తర్వాత ఉప్పు వేసి మళ్ళీ ఒలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు, మెంతిపిండి ఒక చెంచాన్నర, ఒక చెంచా పసుపు, ఒక చెంచాడు పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా పట్టుకున్న మిరపండ్ల మిశ్రమాన్ని టమాటా పేస్ట్లో కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత రోల్ దగ్గరికి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాయిలుగా గోంగూర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, చేసి పెట్టుకున్న మిరపండ్లు, టమాటా ఈ పేస్ట్ ఉన్నాయి కదా, అవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ లైట్గా ఉప్పు వేసుకుంటూ టేస్ట్కి తగినంత టేస్ట్ చూసుకొని వేసుకోవాలి, లేకపోతే కషం అవుతుంటుంది. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు తొక్కోవాలి రోకలతోని. మళ్ళీ అదేవిధంగా మిగిలినవి కూడా అంతే. గోంగూర వేసుకొని, పచ్చి గోంగూరనండి, శుభ్రంగా కడిగి పెట్టిన సన్నగా తరిగి ప్రిపేర్ చేసుకున్న పచ్చి గోంగూర వేసి అదే పేస్టు టమాటా పేస్ట్ వేసుకుంటూ, టమాటా మిరపండ్లు ఆ పేస్ట్ వేసుకుంటూ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటూ తొక్కోవాలి. మొత్తం కలిసేటట్టు ఈ మిశ్రమం అంతా కలిసేటట్టు తొక్కోవాలన్నమాట. మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఉప్పు వేసుకుంటూ టేస్ట్ చూసుకుంటూ వేసుకోవాలి. చూసారు కదా, మా వాళ్ళు పచ్చడి పెట్టడంలో ఎక్స్పర్ట్ అన్నమాట. ఇది వాయిల్గా తొక్కుంటూ ఒక బోర్సులో వేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఇలా మిగిలిందంతా కూడా అదే విధంగా గోంగూర, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా లైట్గా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా మిరపండ్లు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా వేసి తొక్కొని పెట్టుకున్న తర్వాత ఇలా ఒక డబ్బాలో సర్దుకోవాలి అంతా. తర్వాత మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెంగా తాలింపు వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అవి మగ్గిన తర్వాత సగానికి ఇరుసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని గోంగూర పచ్చడి తాలింపు పెట్టుకోవాలి. ఈ గోంగూర పచ్చడి తాలింపు వేసేటప్పుడు పవర్ కట్ అయిందండి, అందుకే బ్లాక్గా అనిపిస్తుంది వీడియో. అంతే, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ విలేజ్ స్టైల్ డిఫరెంట్ స్టైల్ గోంగూర పచ్చడి రెడీ.
ఈ గోంగూర పచ్చడి నిల్వ ఉంటుందండి. బయట ఉంచినా ఏం లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 6 నెలలు సంవత్సరం వరకు అయితే పక్కాగా బూజు రాకుండా నిలవ ఉంటుంది. కావాల్సినప్పుడల్లా కొద్ది కొద్దిగా తాలింపు వేసుకుంటూ తినేసేయచ్చు. ఉట్టిపప్పు కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా వేసుకొని తిన్నా ఇంకా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందో లేదో మరి కామెంట్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.